జలుబు తలనొప్పి ఒళ్ళనొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. 2024 డిసెంబర్ 28 నుంచి అప్లికేషన్ స్వీకరణ మొదలైంది ప్రజాభవన్లో. మళ్ళీ ఇప్పుడు 2025 జనవరి 24వ తారీఖు చివరి తేదీ. అంటే ఈ 6 హామీల మీద అర డజన్కి పైగా దరఖాస్తులు స్వీకరణ చేసింది తప్ప ఏ ఒక్క దరఖాస్తుకు మోక్షం లభించలే. మళ్ళీ ఈ ప్రజా పరిపాలనలో గ్రామ సభలో దరఖాస్తులు కాక జ్యోతిరావు పూలే గారి భవన్లో మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్ళీ అది సరిపోయినట్టుగా గాంధీ భవన్లో వారానికి ఒక మంత్రిని పిలిచి అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్ళీ ఫైనల్గా జిల్లాలో గ్రీవెన్స్ డే అని కలెక్టర్ గారికి దరఖాస్తులు ఇచ్చిండు. మరి ఈ కాంగ్రెస్ పరిపాలనలో దరఖాస్తుల స్వీకరణ తప్ప పథకాల అమలు ఎక్కడైనా జరుగుతుందా? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 28, 2024లో మొదలైన దరఖాస్తులు ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చి ప్రజా ఆగ్రహాన్ని మీరు ప్రతిపక్షాల మీద నెడుతున్నారు తప్ప ఇది ప్రజలు స్వచ్ఛందంగా మీ మీద చేసిన పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మీరు భావించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర ప్రతిపక్షాలు ఎవరు కూడా ఈ ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొనని నిలదీయండి అని ఎవరు పిలిపేలే. నిలదీయని నిజంగా పిలిపిస్తే అసలు ఒక గ్రామ సభ కూడా జరిగేది కాదు. ఇవాళ ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో నిలదీసే కార్యక్రమానికి పూనుకొనలే. ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి, ప్రజలకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఈ సభలు ప్రశాంతంగా జరగాలని మేము భావించాం తప్ప ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలే. కానీ మీ యొక్క దుర్మార్గకరమైన బుద్ధిని చూసిన తర్వాత, మీ భస్మాసుర హస్తం యొక్క తెలివితేటలు ప్రయోగించిన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకొని మీకు ఒకరు సెల్ టవర్ ఎక్కిండ్రు, ములుగు జిల్లాలో ఒకరు పురుగు మందు తాగిండ్రు, ఒక్కాడ టెంట్ పీకేసిండ్రు, ఒక్కాడ మీ కమిటీ సభ్యుల్ని ఉరికించి కొట్టారు, ఇంకొకడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇన్ని ఎందుకు జరిగినాయంటే నిజమైన నిరుపేద కడుపు మంటతో ఆగ్రహాన్ని ఈ రకంగా మీరు ఏం చేయట్లేదని చెప్పి ఈ రకంగా ప్రజాగ్రహం చూపించారు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఆల్రెడీ లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఒకవేళ పూర్తే కాకపోతే రేపు 26వ తారీఖు నుంచి మీరు లాంఛనంగా అన్ని స్కీములు ప్రారంభిస్తామని చెప్తున్నారు. మరి ఏ జాబితా ప్రకారం మీరు ప్రారంభిస్తారు? ఇన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాక మీరు ఒక్కటైనా ఎంక్వైరీ చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? అంటే సంవత్సర కాలంగా దరఖాస్తులు చేసిన తర్వాత మీ చేతగాంతనం బయటపడ్డది గ్రామ సభల్లో. మీ లిస్ట్ ఎట్లొచ్చిందో ఒక్కోసారి ఊళ్ళో లేని వాళ్ళకి వచ్చినాయి, ఒక్కోసారి ఉన్నోళ్ళకి పెద్ద ఎత్తున వచ్చి నిరుపేదలు విస్మరించారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత సంవత్సర కాలం మీ దరఖాస్తుల యొక్క పరిశీలన భాగవతం ఎట్లుందో గ్రామ సభలో బహిర్గతమైంది. మరి ఈ సంవత్సర కాలం సరిపోని మీకు మరి 2 రోజుల్లో రేపు ఒక్కరోజు ఈ లక్షల దరఖాస్తులు మీరు ఎట్ట పరిశీలన చేస్తారు? రేపు ఏ రకంగా ఈ యొక్క స్కీములు ప్రారంభించబోతున్నారు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అంటే తూతూ మంత్రంగా దరఖాస్తు స్వీకరణ చేసుకుని మీ చేతగానితనాన్ని బయటపెట్టకుండా కాలయాపన చేసేదానికోసం, లబ్ధిదారులను మోసగుచ్చేదానికోసం, కాలయాపన కోసమే తప్ప ఈ దరఖాస్తుల స్వీకరణ నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేదానికోసం కాదనేది ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారనే విషయాన్ని గమనించాల. నిజంగా మీకు ప్రజలకి మంచి చేసిన విశ్వాసం ఉంటే మీరు ఎందుకని ఒక్క గ్రామ సభలో మంత్రులు పాల్గొనలే? ముఖ్యమంత్రి గారంటే ఓకే బయటికి వెళ్ళిపోయారు, సగం మంది మంత్రులు కర్ణాటక పోయారు. ఎమ్మెల్యేలు 100% ఒక్క గ్రామ సభలోనైనా మధిర ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ సభలో పాల్గొండా, స్వయంగా సాక్షాత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు తప్ప ఎక్కడైనా గ్రామ సభలో పాల్గొండా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పటికే మీరు ఇందిరమ్మ కమిటీల ద్వారా, మీ అధికార పార్టీ శాసనసభ్యుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇప్పుడు మీరు ప్రకటించిన లబ్ధి జాబితా అసలైంది కాదు, అసలైంది రేపు మీరు ఇవ్వబోతున్నారు. మీకు నిజంగా చేతనైతే ధైర్యం ఉంటే ఆ యొక్క లిస్టులని గ్రామ సభలో మీరు 2వ రోజు ఎందుకు చదవలే? మొదటి రోజు ఏదో చదివిన కాడ గొడవలు అవుతున్నాయని 2వ రోజు మీరు లిస్ట్ ఏం చదవకుండా మీరు దరఖాస్తులు చేయండి. ఎన్నిసార్లు ప్రజలు నరకేతన పెడతారు? ప్రజల మధ్యన మీరు చీలిక తెస్తున్నారు. నిరుపేదల పట్ల వాళ్ళ రేపు కొట్టుకునే స్థితికి మీ చేతగానితనం వల్ల ప్రజల మధ్య గ్రామాల్లో చీలిక వచ్చింది. పార్టీల మధ్య కాదు, ప్రజల మధ్య చీలిక తెచ్చారు మీరు. ఇక్కడ రాజకీయ పార్టీలు ఎవరు కూడా క్రియాశీలకంగా
ఈ గ్రామ సభలో పాల్గొని మీకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా పనిచేయలే. ప్రజలే క్రియాశీలకంగా పనిచేశారు. అంటే లబ్ధిదారుడే తన హక్కుల కోసం పోరాడే గ్రామ సభలు మొన్న జరిగినాయి. ఈ విషయాన్ని గమనించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇంకా తప్పుడు పద్ధతులతో బుకాయించే పద్ధతులు మానుకుంటే మీ యొక్క వైఫల్యం రేపు జరగబోయే లోకల్ బాడీస్ ఎన్నికలు తెలవబోతుంది. ఇక రెండో పక్కన మరి నిరుపేదలకు సంబంధించిన ఉపాధి హామీ. ఇవాళ నేను పత్రికల్లో చూసిన 10 లక్షల మంది ఉంటారని చెప్తున్నా. అంటే భూమి లేని వాళ్ళు తెలంగాణలో 10 లక్షలు ఉన్నారా? మీరు ఏ పద్ధతిలో భూమి లేని నిరుపేదలకు గుర్తింపజేస్తున్నారు? 20 రోజులు మీరు జాబ్ కార్డు అన్నారు. కొంతమంది ఉపాధి హామీ కూలికి పోకుండా ఒక రైతు దగ్గర వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఉపాధి హామీకి పోరు. భూమి లేకపోయిన వాళ్ళు ఏదో ఒక పని కోసం ఊళ్ళో ఒక 30-40% మంది రైతుల దగ్గరనో లేకపోతే వేరే ప్రైవేట్ పనులు కూలి పనులకు పోతున్నారు. వాళ్ళు ఉపాధి హామీకి పోరు. మరి వాళ్ళ పేదలను మీరు గుర్తించరా? అంటే 20 రోజులు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండడంలో మీరు గుర్తిస్తే అంటే మీ పథకంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపట్లే. ప్రారంభం చేసేటప్పుడు ఉన్న ఆర్భాటం అమలులో మీ చిత్తశుద్ధి లోపిస్తుంది. ఏ పథకమైనా చూసుకోండి. ఇవాళ రైతు సంబంధించిన రుణమాఫీ తీసుకుంటే అట్లనే ఉన్నది. రేషన్ కార్డుల భాగవతం చూసుకుంటే మీకు ఇవ్వలేదని చెప్తున్నారు. 6 లక్షల పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తే మీరు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూమ్ మీటింగ్ తీసుకుంటే మీ ఎమ్మెల్యేలు ఏం చెప్పారు మీరు గమనించండి. మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాకు ఎందుకు పెట్టారు ఈ లేనిపోంది, మేము ప్రజల దగ్గరకు పోయే పరిస్థితి లేదు, దీన్ని కనుక సరిదిద్దకపోతే పార్టీ భారీ మూల్యం చెల్లుకుంటుందని మీ జూమ్ మీటింగ్లో మీ ఎమ్మెల్యేలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మరి అంతకంటే నిదర్శనం ఏం కావాలా? మీ వైఫల్యానికి ఇంతకంటే ఇంకా తేడతెల్లంగా మీ ఎమ్మెల్యేలే చెప్తుంటే మీరు ప్రతిపక్షాల మీద నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రేపు ఈ 6,000 రూపాయల స్కీమ్ కూడా మీరు విధి విధానాలు ఏం రూపొందించారు? ఈ ఉపాధి హామీ ప్రామాణికమైతే ఊర్లో ఉన్న చాలామంది ఒక రైతు దగ్గర పనికిపోతాడు. వారు ఉపాధి హామీకి ఊరు జాబ్ కార్డు ఉండదు, భూమి లేని నిరుపేదే. మరి వాళ్ళని మీరు ఎట్ట గుర్తిస్తారు? అంటే దీన్ని కూడా మళ్ళీ కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. అంటే మీ పథకాల అమలు యొక్క ఆర్భాటం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తప్ప నిజంగా పేదరిక నిర్మూలన చేయాలనే ఒక కృత నిశ్చయం, ఒక చిత్తశుద్ధి లేదు మీకు. ఇది లోపించింది. మీ పథకాల రూపకల్పన కానీ మీ ఆచరణ కానీ రాజకీయ ఎత్తుగడ తప్ప ప్రజల యొక్క పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేయట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ప్రజలు మీ యొక్క లబ్ధిదారుల జాబితా నిజంగా మీరు రేపు గ్రామాల్లో ప్రకటించిన తర్వాత మీరు ఊర్లోకి వస్తారా, ఊరు బయట తిరుగుతారో మీకే అర్థమవుతుంది. ఆ విషయాన్ని గమనించుకోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఇప్పటికైనా పూరెస్ట్ ఆఫ్ పూర్ నిరుపేదల్ని మీరు గుర్తించండి. గతంలో మేము ఇల్లు ఇచ్చినాం, మీ ఎమ్మెల్యేలుగా మేమేమి ఏకపక్షంగా రాసి ఇవ్వలే. కేసీఆర్ గారు కూడా మాకు కూడా అధికారం ఇవ్వలే. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందంటే ఎమ్మెల్యేల కమిటీ లేదు, రాజకీయ పార్టీ కమిటీ లేదు. ముఖ్యమంత్రి సహాయ నిధి వచ్చిందంటే ఆ పేదలకు సాయం చేయాలనే ఒక సంకల్పం తప్ప పథకాల రూపకల్పనలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి అందరికీ వర్తింపజేసే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నాయి తప్ప మీరు ఇది చేయాలా అది చేయాలని చెప్పి కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ పథకం లేదు, ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు, లేకపోతే లబ్ధిదారులకు సంబంధించి లేదు. నిరుపేదలకు సంబంధించిన ఏ రూపకల్పన చేసినా పేదరికమే గీటరాయి తప్ప రాజకీయం గీటరాయిగా లేదు. కానీ ఇవాళ మీరు రాజకీయంగా ఒకవేళ మీరు మీ వాళ్ళని ఎంపిక చేసుకోవాలనే ఆలోచన మీకు లేకపోతే గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏనాడు కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కమిటీలు వేయలేదు. మరి మీరు ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేశారు? అంటే మీ యొక్క బుర్రలో తప్పు లేకపోతే, మీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎంపిక చేసుకోవాలనే ఒక లక్ష్యం లేకపోతే మీరు ఈ కమిటీలు ఎందుకు వేశారు? ఇప్పుడు దీన్ని బట్టే మీ చిత్తశుద్ధి ఎట్లుందో అర్థమవుతున్నది. ఇప్పటికైనా మీ తప్పులను గమనించుకొని సరి చేసుకొని పేదలకు న్యాయం జరిగే విధంగా చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.